మీ పేరు? మా పేరు మినేశ్వరరావు. ఏం చేస్తుంటారు? బండ వ్యాపారమే, ఇంకేముంది. ఓకే. పుట్టపట్టు నుంచి బతుకులేము మేము. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ ఉండబట్టి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. తెలంగాణ రాకముందు వచ్చేది ఇక్కడికి. ఓకే. తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేస్తాను ఇది చేస్తాన్నారు. పుట్టపర్తి మీద ఉన్న వాళ్ళకి ఏమో ఇల్లు ఇస్తాను, మీకు అన్నీ హెల్ప్ చేస్తాను, ఉద్యోగం చేసే వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోండి అని కూడా కేసీఆర్ అన్నాడు. అది కూడా నాకు తెలుసు, అది కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి నెగ్గినప్పుడు కూడా నేను ఇక్కడ ఓటేసాను. ఓకే. ఎలిగపలో చచ్చిపోడు రాజశేఖర, పాపం ఏం చేయలేపోయాడు ఆయన, జగన్ వాళ్ళ నాన్న. ఈ కేసీఆర్ ఏమో తెలంగాణ తెచ్చుకున్నాడు. కేసీఆర్ చచ్చిపోగానే తెలంగాణ వచ్చింది. ఎవరో మన రాజశేఖర రెడ్డి పోగానే ఆయన కేసీఆర్ కాంగ్రెస్ తెచ్చుకున్నాడు. నెగ్గాడు కూడానే. నెగ్గినా ఏం చేయలేదు, లేబర్కి ఏం చేయలేదు ఆయన. లేబర్స్కి ఏం చేయలేదు. ఏం చేశారు? పుట్టపంచి ఉన్న వాళ్ళకి ఇల్లు ఇప్పింతాను, ఇప్పింతా అన్నారు. ఏం ఇప్పించారు? ఇప్పించలేదు. కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే 5 పథకాలు చెప్పాడు. గ్యాస్ బండ 500 ఇప్పిస్తాను, పింఛని 2000 పెంచుతాను, ఆడవాళ్ళకి 2500 ఇస్తాను, రైతు భరోసా 1500 ఇస్తాను, 15,000 ఇస్తానే వాగ్దానం చేశారు. సోనియా గాంధీ కూడా మాట్లాడింది. ఇది కూడా అమలు జరుపుతున్నాడు. ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులో టికెట్, తెలంగాణ ఏరియా ఎక్కడికైనా సరే ఎక్కొచ్చు అన్నారు. వాళ్ళకి బాగానే ఎక్కిందారు, బాగానే వస్తున్నారు వాళ్ళు. అది ఇంకా అంతకంటే చేసిందండి. ఇప్పుడు మట్టికి కాంగ్రెస్ అన్నీ అమలు జరుపుతానని మాట ఇస్తున్నారు. గ్యాస్ బండ కూడా తగ్గిస్తాను. అమలు అవుతాయి. ఇప్పుడు మట్టికి అమలు చేస్తారా, తర్వాత నడితే లేదు చెప్పలేము. ఎందుకంటే కోట్లు నట వచ్చేది ఇలాగ అవుతాయి. కోట్లు నట వచ్చేది కదమ్మా. ఇప్పుడు గ్యాస్ బండ 1200 రూపాయలు 1100 రూపాయలు, ఇప్పుడు 500కి ఇస్తాయంటే మరి ఎంత లాసు? ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళకి ఎంత ఫ్రీగా అంటే ఎంత లాసు? ఆడవాళ్ళకి ఇంటికాడ కూర్చుండే వాళ్ళకి 2500 అన్నారు. పింఛని 2015 రూపాయలు ఇస్తున్నారు, మళ్ళీ 2000 పింఛన్ ఇస్తా అంటున్నారు. సంవత్సరానికి కాదు, నెలకి మళ్ళీ 2000 పెంచుతామని అన్నారు. వాగ్దానం చేశారు. అన్నీ అన్నాం సెల్లని. మరి లాస్ కదా, ఎంత లాస్ గవర్నమెంట్కి? మామూలుగా కాదు లాస్ రాదు, కోట్ల మీద. మరి మన మీద పెట్రోల్ మీద వేస్తారో, లేకపోతే నూనె ప్యాకెట్ మీద వేస్తారో. బియ్యం కట్టేది వరకు 1100, 1200, 900 కూడా. ఇవాళ 1600, 10 కేజీలు కట్టానే. అలాగే పెంచుకుంటూ పోతారు. ఇలాగే మనం మీద వేసి అలాగే నడిపిస్తారు. మొత్తం మీద మానేరు, కొద్దిగా అమలు జరుపుతారు. అంకల్ మీ పేరు? నా పేరు రామదాస్. ఏం చేస్తుంటారు? నేను సెంటరింగ్ పని చేపిస్తాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది? 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఈయనే ఉంటాను, నేను ఉండేది రైమత్ నగరే. ఓకే అంకల్, ఇప్పుడు కేసీఆర్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎందుకు పంపిస్తాడు? ఆయన అన్ని పనులు బాగానే చేసిండు, కానీ ఏదో పడరాగా ఏదో దొబ్బాలని చెప్పి చూస్తుండు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ లేనిది ప్రభుత్వం రాలేదు. 10 ఏళ్ళ నుంచి ఎంత చేయాలో అంత చేసిండు. ఏ ప్రభుత్వంలో కూడా నీళ్ళు లేకుండా ప్రతి ఒక్క పల్లెటూరులో. మాదొక ఊరే శంకర్పల్లి ప్రాపర్, ఉండేది 40 ఏళ్ళ నుంచి ఉంటున్నా. ఆ 40 ఏళ్ళ నుంచి చూసిన చరిత్ర ఈ 9 ఏళ్ళలో చేసారు పని. ఎవరు చేయలే అంత పని, కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ పథకాలు ఉన్నాయో అవే కాంగ్రెస్ పథకాలు బీఆర్ఎస్ కాపీ కొట్టిరంటారు, బీఆర్ఎస్ పథకాలు కాంగ్రెస్ కాపీ కొట్టిరంటారు. మీరేమంటారు? లే అట్లేం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే వీళ్ళు కాపీ కొడుతారు, కాంగ్రెస్ వాళ్ళు. అంతేం లేదు. వాళ్ళు 500 అదే ఈయన 500 గ్యాస్ అంటే ఆయన 400 అన్నాడు. తర్వాత అదొకటి తప్పు జరిగింది కేసీఆర్ది. అంతకుముందు చెప్పేది ఉండే. అట్లేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలు అమలు చేస్తూ ఉంటుంది. అవి ఖచ్చితంగా అమలు అయితే అంటారా? అది అయినప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు అయితే 2 కదా చేసింది వాళ్ళు కూడా. ఇంకా అది కరెక్ట్ తెలియదు కదా. ఇంకొక వారం 10 రోజులు అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఒకటి ఫెయిల్ అంటారు, ఫ్రీ బస్సులు పెట్టడము. మొగోళ్ళే కదా, ఆడోళ్ళే ఓటేసిరా, మొగోళ్ళే మేయలేమా అని అంటారు. మీరేమంటారు? అంటే ఆడోళ్ళు వేసిరంటే ఏదో ఓట్లు వాడాలని చెప్పారు. కర్ణాటకలో చేసిర్రు అని చెప్పి ఇక్కడ చేసిర్రు. అదే కాపీ కొట్టారు, ఇక్కడ కర్ణాటక కొట్టారు. ఎందుకు దేవుళ్ళ కాడ తిరగొచ్చు అన్నాడుగా. లేడీస్ పని ఏముండదు. ఈ మొగోళ్ళని ఎక్కనిస్తలేరంటే ఆ మొగోళ్ళకు కూడా ఉత్తా పెట్టారు అనుకో. మొత్తం బస్సులకు ఇంకా తేవాలి ఇంకో 100 బస్సులు. మరి యాతాలు తిరగడానికి యాతాలకే పరిమితమైన ఇప్పుడు బస్సులు మాత్రం. అట్లేం లేదు. మామూలుగా ఆటోలకైతే ఇబ్బంది అయింది. అట్లేం లేదు. ఆటోలలో అయితే చాలా ప్రాబ్లాలు ఉన్నారు. ఎంతమంది ఆటోలలో అయితే మొత్తం
ఈ రోడ్లో తిరిగే ఆటోలు దాదాపు నిండా పోతుండే 10 మందిని ఎక్కించుకొని 2-3 పోతున్నారు ఆటోలు. అలా వాళ్ళైతే చాలా ప్రాబ్లంలో ఉన్నారు ఆటోలు. అదైతే ఓకే. తెలంగాణ తీసుకొచ్చిన నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కుమ్మక్కైనాయని చాలా దోపిడీ జరిగిందని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మీరేమంటారు? వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు గెలిస్తే వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు. అదేం తప్పేం లేదు. ఒకరి మీద ఒకరు చెప్పవలసిందే. రూలింగ్లో ఉన్న వాళ్ళు రూలింగ్లో లేనప్పుడు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు రూలింగ్లో వచ్చారు కాబట్టి వీళ్ళ మీద ఎత్తేస్తారు. జైలుకు పంపిస్తా అంటాడు, అది వేస్తా అంటాడు, పొక్కలు వేస్తా అంటాడు. అది మామూలే కదా. అది చెప్పేది అది మామూలే. ఓకే ఓకే.